I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So our main aim is to make you fertile. Importance of egg white cervical mucus తెలుసుకుందాం. సో సర్విక్స్ అనేది ఎంట్రన్స్ టు ద యుటరస్ అంటాం. సో మనం ఇది యుటరైన్ మౌల్డ్ అండి, ఇది యుటరస్ అంటే ఇది సర్విక్స్ అంటాం. సో ఈ పార్ట్ సర్విక్స్. సో ఎంట్రన్స్ టు ద యుటరస్ మనం సర్విక్స్ అంటాం. సో సర్వైకల్ మ్యూకస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మెన్స్ట్రువల్ సైకిల్లో సర్వైకల్ మ్యూకస్ ప్రాపర్టీస్ మారుతూ ఉంటాయి, కన్సిస్టెన్సీ కూడా మారుతూ ఉంటుంది. సో దాంట్లో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్ వైట్ సర్వైకల్ మ్యూకస్. సో అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్ ఈ సర్వైకల్ మ్యూకస్ అనేది ఈక్వల్ టు ఎగ్ వైట్ ఎలా ఉంటుందో స్లిప్పరీగా అండ్ వైటిష్ కలర్ లో, ఆల్మోస్ట్ కలర్లెస్ అని చెప్పాలి. సో అలా ఉంటుంది సర్వైకల్ మ్యూకస్. సో ఆల్మోస్ట్ ఓవ్యులేషన్ 1 day 2 days ముందు నుంచి ఈ కన్సిస్టెన్సీ, ఈ ప్రాపర్టీస్ ఎగ్ వైట్ లాగా అండ్ ఓవ్యులేషన్ అయిన 2 days వరకు ఈ ప్రాపర్టీస్ ఉండడం జరుగుతుంది. సో దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంటర్కోర్స్ తర్వాత స్పర్మ్స్ గర్భసంచిలోకి యాక్సెప్ట్ చేయాలన్నా, లేకపోతే డెడ్ స్పర్మ్స్ రిమూవ్ చేయాలన్నా ఫిల్టరింగ్ అంటారు. సో యాక్సెప్టింగ్ స్పర్మ్స్, ఫిల్టరింగ్ ఆఫ్ స్పర్మ్స్ అండ్ ప్రిపేరింగ్ ఆఫ్ స్పర్మ్స్. సో స్పర్మ్స్ ఇక్కడ ఆల్మోస్ట్ కెపాసిటేషన్ అంటారు. అండ్ రిలీజ్ ఆఫ్ స్పర్మ్స్ వెజైనా నుంచి యూట్రస్ లోకి ఎంటర్ అవ్వాలన్నా కూడా ఈ సర్వైకల్ మ్యూకస్ అనేది ఈ స్లిప్పరీగా ఉండడం వల్ల సో ఆల్మోస్ట్ ఈ స్పర్మ్ యాక్సెప్ట్ చేయడము, యూట్రస్ లోకి ఎంటర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ మెయిన్ ఈ ఎగ్ వైట్ సర్వైకల్ మ్యూకస్ అంతా మెయిన్ ఇది ఈస్ట్రోజన్ వల్ల ఉంటుంది. సో ఒకవేళ మ్యూకస్, సర్వైకల్ మ్యూకస్ ఎగ్ వైట్ కన్సిస్టెన్సీ లేకపోయినా, లేకపోతే డ్రై వెజైనా ఉన్నా కూడా, లేకపోతే థిక్ సర్వైకల్ మ్యూకస్ ఉన్నా కూడా చాలా మంది పేషెంట్స్ ఇన్ఫర్టిలిటీ ఉంటారు. సో ఈ సర్వైకల్ మ్యూకస్ అనేది ఓవ్యులేషన్ టైంలో ఇది ఒక సైన్ ఆఫ్ చాలా మంది ఉమెన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఈ టైంలో ఈ ఓవ్యులేషన్ అని మనకు ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ టైంలో ఇంటర్కోర్స్ ప్లాన్ చేసుకోవడం వల్ల కూడా వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి.